ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి సైలెంట్కు కారణం ఏమని చెప్పచ్చు? ఇంకా ఏముంది, బీఆర్ఎస్ పార్టీ తనకు తాను అదృశ్యమవుతా ఉంది. అదృశ్యమయ్యేటువంటి పార్టీ గురించి బిగ్ టీవీలో పెద్ద చర్చ అవసరం లేదు, స్మాల్ టీవీలో చేసుకుంటే సరిపోతుంది ఆ చర్చ. అంటే 10 ఏళ్ళు పాలన నడిపించారు కదా అందులో. సరే, గతంలో నడిపించారు. అయితే ఒకటి మనం ఏమనుకోవచ్చు నగేష్ అన్న అంటే, ఇక్కడ ఒక పార్టీ అయినా ఒక ఇల్లు అయినా బేస్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది ఒక స్వతంత్ర పోరాటము, ఇది ఒక లౌకిక పార్టీ, ఇక్కడ ఒక సంస్కృతి ఒక సిద్ధాంతము అనేది ఈ పార్టీకి ఉంటుంది. అటు భారతీయ జనతా పార్టీకి హిందుత్వము ఇంకోటి ఎజెండా, ఆ సిద్ధాంతం. వీళ్ళకి ఏ సిద్ధాంతం ఉందని 2014లో వచ్చింది, బయట తయారైనటువంటి తెలంగాణ అనేటువంటి మూమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చారు. సో ఆ అధికారాన్ని రెన్యువల్ చేసుకోవడానికి అబద్ధాల మాయమాటలు ఏవో చెప్పారు, అప్పుడు గట్టెక్కిరు అంతే తప్ప. కానీ వీళ్ళకి బేస్ మీటే లేదు కదా. సో ఏ స్టాండ్ మీద, పోనీ తెలంగాణ అనేటువంటి బలమైన స్టాండ్ ఉంటుందంటే తెలంగాణ అనే పదం మాకు వద్దు అని చెప్పి బీఆర్ఎస్ పెట్టుకొని పోతీవి కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పునాదులు గట్టిగా లేకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచి కనుమరుగైతా ఉంది. ట్యాపింగ్ కోసం ఒకవైపు నడుస్తుంది, పవర్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఎస్, ఎట్లా చూస్తాడు మళ్ళీ ఇవన్నీ? అంటే కేసీఆర్ ఏమనుకున్నారంటే, కేసీఆర్ గారు కూడా ఇంకొక 20-30 ఏళ్ళు నేనే ఉంటా, ఇక్కడ సీఎంగా ఉండి ఇవన్నిటినీ నా కన్సర్న్లోనే జీవసమాధి చేస్తానని అనుకోండు. కాలం కలిసి రాలే, కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ చేసినటువంటి అన్ని అక్రమాలను విచారణ కమిషన్లు వేసి బయటికి తీస్తూ ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి అంచనా ప్రకారం కేసీఆర్ మెంటల్గా ఫిక్స్ అయి ఉంటాడు జైలుకు పోవడానికి. అక్కడ తన కూతురు, ఇక్కడ కేసీఆర్, ఇక్కడ భూమాయాజాలంలో కేటీ రామారావు, ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు అందరూ ఇరికేటువంటి పరిస్థితి ఉంది. ఏ స్కామ్ జరగలేదండి, ఏది మొదలుపెట్టినా స్కామ్తో. ఎవరైనా ఒక పథకాన్ని ప్రారంభించేటప్పుడు కొబ్బరికాయ కొడతారు, లేకపోతే ఊదుబత్తీలు ముట్టిస్తారు, అయ్యగారితో ఆశీర్వాదం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు అవినీతి నీళ్ళు పోసిరు దాంట్లో. ఫస్ట్ వీళ్ళు పోతేనే అవినీతి నీళ్ళతో పోసిరు కాబట్టి ఇవాళ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. 700 కోట్ల స్కామ్, గొర్రెల స్కాము. ఇలా ఏది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుది 12,600 కోట్ల రూపాయల స్కామ్. అది 5 రూపాయల 73 పైసలు కొనుక్కొస్తాడు ఎవడన్నా, 4 రూపాయల 23 పైసలకు బయట దొరుకుతూ ఉంటే ₹1.5 యూనిట్కి ఎక్కువ పెట్టి కొనుక్కొస్తే టెండర్ వేయకుండా నామినేషన్ పద్ధతిలో ఎట్లా తెస్తావు? అప్పుడు విద్యుత్ రంగ నిపుణులు ఈఆర్సీ ముందు లొల్లి పెట్టారు కదా, మాలాంటోళ్ళం అంతా చెప్పినాం కదా, ఇది తప్పు, ఇది కొంప ముంస్తుందని చెప్పినావు. ఇది చెప్తే నువ్వు భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆడ ఇండియా బుల్స్ కంపెనీ వదిలిపెట్టినటువంటి ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి బిహెచ్ఎల్లో ఆ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ స్కామ్ చేసి అది నామినేషన్ పద్ధతిలో ఇచ్చి టెండర్లు వేయకుండా అక్కడ కూడా విదేశీ బొగ్గుతో తయారు కావాలి మళ్ళా కరెంటు. ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడితే ప్రజలు గుర్తించరా? సో కాబట్టి కేసీఆర్ చేసిన ప్రతి స్కీములో స్కామ్ ఉంది. అవన్నీ ఇప్పుడు పాపాలు పగిలిపోయి బయటకు వస్తున్నట్టుగా, పుట్టబలిగి బయటకు వస్తున్నట్టుగా వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా విచారణ చేపడుతుంది ప్రభుత్వం, ఖచ్చితంగా దోషులను శిక్షిస్తుంది. నెక్స్ట్ తదుపరి మల్లన్న అంటే న్యూస్ ఛానల్ ద్వారా మీరు ఎదిగిన పరిస్థితి